ఎవరు అన్నారు? ఆయన ఎన్నిసార్లు చెప్పినా నీ చెల్లెని అడుక్కోరా భయ్య అని. నీ చెల్లెని అడుక్కో. సమయం వచ్చినప్పుడు నీకు కూడా చెప్తాం, సిరిసిల్లలో కూడా చెప్తాం. నీ చెల్లెని అడుగు పాపం, ఎటు తిరుగుతుందో ఏం చేస్తుందో. రోజు నీ తోలు తీస్తుంది. నువ్వు వేరే తోలు తీసుడు కాదు, నీ తోలు తీస్తుంది నీ చెల్లె. మీ అయ్య తోలు కూడా తీస్తున్నది. తెలంగాణ మొత్తం కాషాయమయం కావడం ఖాయం. ఒక్కసారి వస్తే మహేష్ బాబు గారు, ఒకసారి వస్తే పరిస్థితి ఏమైంది చూసారు కదా. ఇందూరులో ఒకసారి బీజేపీ వచ్చింది, ఆ బీఆర్ఎస్ మహిళ పరిస్థితి ఏమైంది చూసినరా? బీఆర్ఎస్లా అంతే అన్నట్టు. కానీ ఆమె క్వశ్చన్ అడిగితే మీరు కేటీఆర్ని కూడా అడగాలి. మరి ఏదో కేసీఆర్ నడిపించిండు, ఉద్యమం నడిపిండు, ముందుండి నడిపిండు, అదే వచ్చింది. 10 ఏళ్ళు వేసిండ్రు. గీళ్ళ మొక్కల కూడా ఓటేసిండండి. ఈ కేటీఆర్, ఈ కవిత, వీళ్ళకి చూసి ఓటేసిండ్రు. వీళ్ళు వచ్చినందుకు ఆ కేసీఆర్ భ్రష్టు పట్టిండు. కేసీఆర్ చేసిన అతిపెద్ద తప్పు జీవితంలో వీళ్ళిద్దరిని రాజకీయాలకు దేవుడు, వాళ్ళ పార్టీలకు దేవుడు. కేటీఆర్కి ఇప్పుడు సవాల్ ఇసురుతున్నా, దా ఇందూరుకి రా. రేపు వస్తున్నాయి కదా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు. మా దగ్గర 8 ఉన్నాయి. ఒక కార్పొరేషన్ 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. దా చూపిస్తా బీజేపీ ఏడు ఉందో, నీ బీఆర్ఎస్ తోమత ఏందో కూడా చూపిస్తారా. దమ్ముంటే రారా భయ్. ఊకే తెలంగాణ భవన్లో కూర్చొని నీ డైలాగులు కొట్టుడు కాదురా. హండ్రెడ్ 100%. నో, మీరు ఎవరైనా నాకు అర్థం చేయండి బాస్. కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్. ఎక్కడ రాసి ఉంది? కాంగ్రెస్ రాజ్యాంగంలో రాసి ఉందా? ఎక్కడ రాసి ఉంది చెప్పండి. వాట్ డస్ ఈ మీన్?